హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబ్బి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను వచ్చేసి 7 వెల్స్కి వెళ్తున్నా. అది వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ నుంచి నాకు డెస్టినేషన్ వచ్చేసి 42 km చూపిస్తుంది. 1 అవర్లో ఈజీగా వెళ్ళిపోతా. మొన్నటి 2 వీడియోస్లో అయితే నేను క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియోతో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియోతో స్టార్ట్ చేసేస్తున్నా. చిన్న వర్క్ ఉండి ఇంటి దగ్గర నుంచి షూట్ చేయలే నేను, అందుకే ఇక్కడి నుంచి వీడియో షూట్ చేస్తున్నా. వైజర్ మొత్తం సౌండ్ వస్తుంది. దాన్ని ఒకసారి మరి మెకానిక్ షాప్ దగ్గర చూపించాలి మనం ఒకసారి. వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ మహబాద్ వెళ్తూ ఉంటారు. అటు సైడ్ కాకుండా పాకల్ సెంటర్ నుంచి స్ట్రైట్ వస్తే ఫస్ట్ పాకాలు వస్తుంది. పాకాల నుంచి నెక్స్ట్ కొత్తగూడెం వచ్చుద్ది. కొత్తగూడెం తర్వాత గంగారం, నెక్స్ట్ వాటర్ ఫాల్స్. ఈరోజు అయితే వెదర్ చూసుకుంటే వర్షం పడేటట్లే ఉంది. మరి నేను బ్లాగ్ చేసిన ప్రతి ఒక్క వీడియోకి అయితే వర్షం పడుతుంది. ఈరోజు కూడా వెదర్ అట్లనే ఉంది, వర్షం పడుతుంది అనుకుంటా. ఇదైతే అశోక్ నగర్. బండ్లు పోతాయా పోవా? ఫెయిల్ అయితే అది లేకపోతే ఫెయిల్ అవుతుంది. అరే ఇప్పుడు పోతాడా, బిస్కెట్ అవుతాడా? వెళ్ళామంటావా? ఇవే పోతున్నాయి, పోవంటావా? ఫస్ట్ నా షూలు తీసుకుంటావురా. కష్టమైతే అంటావా? పోదంటావా? నా షూలు తీసుకొని పట్టుకుంటా, చెన్నైకి దాటిద్దాం అటు. ఇదో పెద్ద అడ్వెంచర్ ఇక. ఎక్కిగా
ఇది అసలైన అడ్వెంచర్ అంటే. ఇంకా వెహికల్ పోనీ. ఇంకో రోజు వర్షం పడితే మాత్రం కథం. ఇదే మాట పక్కల్, ఇదే పక్కల్. ఇటు పైనకి వెళ్తే మొత్తం చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు అటు ఇటు ఈ వ్లాగ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ లైట్గా కొంచెం చూపించి అయితే వెళ్ళిపోతా. ఇదే పాకాల్. అటు సైడ్ వెళ్తేనేమో మొత్తం చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. కాకపోతే నేను ఇటు సైడ్ వెళ్తున్నా కదా, అందుకైతే ఇక్కడ వరకే. అటు వెళ్తే వ్యూ పాయింట్లు బాగుంటాయి అటు సైడ్. నెక్స్ట్ రోజు ఏదైనా వచ్చి ఇదొక రోజు వ్లాగ్ చేసేస్తా. షూ వేసుకుందామా ఇక? అక్కడ ఉన్నదంట. అది దాటేసినాక చూద్దాం. ఇక్కడైతే వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నా. అక్కడ మళ్ళీ ఇంకో వాగ్ వచ్చుద్ది, అక్కడి నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అక్కడ నిత్యం చూడాలి. ఇక్కడ వాటర్ తగ్గిపోయినాయి. నెక్స్ట్ వచ్చుద్ది అయితే కొత్తగూడెం వచ్చుద్ది. ఏడు నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. కొత్తగూడెం దాటేసినాక పొలారం వచ్చుద్ది. పొలారం నుంచి చిన్నపాటి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. కొత్తగూడెం ఎంట్రీ అయిపోయినా డైరెక్ట్ పొలారం నుంచి అయితే వీడియో షూట్ చేస్తా. ఇదైతే పోలారం. ఇక్కడి నుంచి 2 వేస్ ఉంటాయి.
రైట్ సైడ్ వే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది. చూపిస్తా మీకు, అవే చూపిస్తా. ఇక 2 వేస్. ఇటు సైడ్ వెళ్తేనేమో బత్తులపల్లి గోపాలపురం వచ్చుద్ది. మనం అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. చిన్న వర్క్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తున్నా నేను. వర్క్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తా. బండి డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం మినిమం లేదనుకుంటా ఒక జాకెట్ అయితే వేసుకోండి, రైడింగ్ జాకెట్. ఎందుకు అంటే అన్ని రోజులు మనవి కాదు కదా, ఏ రోజు ఎట్లుండో తెలియదు. నేను కూడా తీసుకోవాలి. నేనైతే రైనాక్స్ జాకెట్ తీసుకుందాం అనుకుంటున్నా. దాని కాస్ట్ వచ్చేసి నాకు 8500 అవుతుంది కాస్ట్. అమెజాన్లో చూసా. ఇంకా గ్లౌజెస్ తీసుకోవాలి, అవే 3000 ఉంది. షూస్ అవి 4000 ఉంది. టోటల్ 13-14 అవుతాయి కావచ్చు. నాకైతే నెక్స్ట్ బయ్యారం దగ్గర ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంట, భీమపాదం లాగానే సేమ్. అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఈ మంత్ ఎండింగ్ లో అరకు అయితే ప్లాన్ చేసినాం. అది సక్సెస్ అవుతుందో బిస్కెట్ అయితే తెలియదు. మాక్సిమం సక్సెస్ అవ్వాలి. మా తమ్ముడు గడ బండి కేటీఎం షోరూమ్ లో ఉంది. అది రిపేర్ కానీ మండే రోజు రిపేర్ అవుతుందని చెప్పిండంట. అది రిపేర్ అయితేనేమో అరకు, లేదా బిస్కెట్. ఈ రూట్లో అయితే కేర్ఫుల్గా వెళ్ళండి, ఎందుకంటే మొత్తం ఆపోజిట్ వెహికల్ ఏం వస్తానో తెలియట్లేదు. ఇటు వచ్చే వాళ్ళు ఉంటే కేర్ఫుల్గా రండి అంతే. పొడిషల్ మిట్ట పందెం 2 కిలోమీటర్స్. దగ్గరికి వచ్చేసినాం. ఇంకా కాసేపట్లో మన గమ్యాన్ని చేరుకోబోతున్నాం. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, అంతకుముందు ఎప్పుడు రాలేదు. కొద్దిగా రూట్ చూసిన అంతే. ఆవిడ రోడ్ నుంచి పోతుంటాడు సార్, వేగ్ అనిపిస్తుంది. నేనే 70 పోతున్నట్టు వాడు 100 కొడతాడు, 100 110 అట్లా.
అరే రూట్ ఎక్కర్రా, రూట్ ఎక్కడా? మిరియాలపేట ఆపోజిట్, అక్కడే ఉంటుందా? ఇదే రోడ్డా? అమ్మ బాబాయ్, రోడ్డు అయితే మామూలుగా లేదుగా. అసలు కార్లు వెళ్ళడం కష్టమే, నడిచిపోవడమే. ఆ సందులోకి పోవాలి మనం. పైనగా పైనకి ఎక్కుతాం. ఈరోజు పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాం. పైనకి ఎక్కాలి, మిస్ అయితే మాత్రం బావిలో పడతాం. ఈ రోడ్లో కొత్త బండి ఒక 3-4 టైమ్స్ వచ్చిందంటే కథం, ఇనుప సామాన్లకి అమ్ముకోవాల్సిందే. కొంచెం డెవలప్ చేస్తే బాగుండేది ఇది. కనీసం సరే కరెక్ట్ వే కూడా లేదు. మామూలుగా లేదుగా రోడ్డు. అరే ఇట్లనే ఉంటుంది ధర ఎక్కడ వరకు, ఇంకెంత ఉంటుంది? బండి అక్కడే వద్దా? ఆ కింది వరకు తిని. ఓ అయ్యా, ఎంత పెద్ద అడ్వెంచర్ ఇది. ఇప్పటికే పాకాలు అడ్వెంచర్ అయింది, ఇది అడ్వెంచర్. ఇట్లా పైనకి పోవాలి. దీనికి పైనకి పోనీకైతే వేయలేదు, ఇట్లా వెళ్తుండే ఇట్లా వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అసలు అడ్వెంచర్ అంటే ఇది. అమ్మా అది కాదు, ఇది మిస్ అయ్యామో, గోపులో పోద్ది, నేను పోతా. వర్షం అనేప్పుడైతే కేర్ఫుల్గా రండి ఇక్కడికి, ఎందుకు అంటే మొత్తం జారుతుంది. అమ్మో
దడ కొడుతుంది పైనకి ఎక్కుతుంటే. ఇది ఫస్ట్ బావి, అది ఇది సెకండ్ వన్. ఇది సెకండ్ బావి. ఇక్కడికి పైన పోలేదు ఇక.